నమస్కారం అండి. నల్లదమయంతుల కథలో నేడు 15వ భాగము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఇట్లుండగా దమయంతి తండ్రి అయిన భీమరాజు తన కూతురు అల్లుడికి సంభవించిన కష్టాన్ని తలుచుకొని చింతాక్రాంతుడయ్యాడు. మనుమడు మనుమరాలను ఆదరించుచు దుఃఖాన్ని దిగమింగుకొని కాలం గడపసాగాడు. ఒకనాడు భీమరాజు తన కుల పురోహితుల్ని పిలిపించి వారితో, అయ్యా, మీరు నా యందు దయ కలిగి ఉన్నట్లయిన పల్లెలను పట్టణాలను అడవులను గాలించి నల్లదమయంతులు జాడ తెలిసి కొందునని నేను మిక్కిలి రుణపడి ఉందును. అంతేకాక వారి జాడ తెలియజేసిన వారికి ధన కనక వస్తు వాహనాలు కానుకలుగా బహుకరిస్తానని పలకగా ఆ పురోహితులు నల్లదమయంతుల జాడను తెలుసుకొనుటకు నలుదిశలకు పయనమైనారు. వారిలో కృష్ణశర్మ అనే ఒక బ్రాహ్మణుడు తనకు తెలిసిన జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా జాతక ఫలాలను పురప్రజలకు చెప్పనారంభించి అతడు క్రమక్రమంగా అన్ని గ్రామాలు అన్వేషిస్తూ చివరకు సుబాహుని రాజ్యమును అయోధ్యాపురము చేరుకున్నాడు. ఒకనాడు సుబాహుని తండ్రి గతించిన తద్దినం వచ్చింది. అప్పుడు సుబాహుడు కృష్ణశర్మను తీసుకురమ్మని తన భటులకు ఆజ్ఞాపించగా ఆ భటులు కృష్ణశర్మను తోడుకొని సుబాహుని చెంతకు చేరినారు. రాజగృహము చేరిన కృష్ణశర్మ శ్రాద్ధ కర్మలు జరిపించు సమయాన దమయంతిని చూసి గుర్తుపట్టి ఆమెను ఏకాంతంగా కలుసుకున్నాడు. దమయంతి కూడా కృష్ణశర్మను తన తండ్రి గారి వద్ద ఉండే పురోహితునిగా గుర్తించి తన తల్లిదండ్రుల బిడ్డల యోగక్షేమాలు విచారించింది. అంతా కృష్ణశర్మ నల్లదమయంతుల జాడ కొరకై భీమరాజు చేసిన అన్ని ప్రయత్నాలు వివరించాడు. నలుని కొరకు ఆమె కొరకు భీమరాజు దంపతులు ఎంతగా దుఃఖిస్తున్నారో సవివరంగా తెలియజేశాడు. తనతో పాటు పుట్టింటికి రమ్మని ఆమెను ఎంతగానో ప్రాధేయపడ్డాడు. అప్పుడు దమయంతి కృష్ణశర్మతో ఈ విధంగా పలికింది: బ్రాహ్మణోత్తమ, ఏ ముఖం పెట్టుకుని నేను నా పుట్టింటికి రాగలను? పతిని విడిచి వచ్చిన నన్ను చూసి నా తల్లిదండ్రులు ఆదరిస్తారా? సాటి స్త్రీలు నన్ను చులకనగా చూడరా? నా దయాదులు నన్ను ప్రశ్నించరా? నా చెలికత్తెలను నేనేమని వివరించగలను అంటూ దుఃఖసాగరాన మునిగిపోయింది. మాటుగా ఉండి వీరి సంభాషణ అంతా ఆలకించిన సుబాహుడు విషయం తెలుసుకోమని తన తల్లిని దమయంతి వద్దకు పంపగా ఆమె కృష్ణశర్మను విచారించి దమయంతి వృత్తాంతం తెలుసుకుంది. అంతా ఆమె దమయంతిని గాఢంగా కౌగలించుకుని, అమ్మ దమయంతి, నేనును నీ తల్లియును తోడబుట్టిన వారమే. నీవు నా సోదరి కుమార్తెవు. నన్ను గుర్తెరగలేదా తల్లి అంటూ దమయంతి కన్నీరు తుడిచి పట్టు పుట్టములను ధరింపజేసి భూషణాలతో అలంకరించి తన దాసీజనము వీరభటులను తోడుగా దమయంతిని విదర్భ రాజ్యానికి సాగనంపింది. తన చెంత చేరిన కుమార్తెయగు దమయంతిని అక్కున చేర్చుకుని భీమరాజు దంపతులు దమయంతి కలిగిన కష్టాన్ని విచారించిరి. అంతటా ఒకనాడు భీమరాజు విప్రులను పిలిచి వారి కొంత ధనమిచ్చి, అయ్యా, మీరు దేశాలు గాలించిన అల్లుడు నలుని జాడను తెలుసుకోగోరుతున్నాను. ముందుగా మీరు నా కుమార్తెయగు దమయంతిని చేరి ఆమె అభిప్రాయాన్ని కూడా తెలుసుకోండి అని చెప్పగా ఆ విప్రులు భీమరాజు వద్ద ధనము గ్రహించి దమయంతిని చేరుకున్నారు. దమయంతి వారితో ఇలా మాట్లాడింది: విప్రోత్తములారా, మీకిదే నా అభివాదము. మీరు నా యందు దయ ఉంచి నా దేశాలు వెతికి నా పతియగు నలమహారాజు ఎక్కడున్నారో కనిపెట్టవలను. కానీ ఇదంత సులభం కార్యం కాదు. వారు మునుపు ఉన్న రూపంతో ఉండరు. రాజుల చెంత చేరి పరిచారకులై ఉందురు. కావున మీరు రాజా సభయందు, సత్రములయందు, చావిళ్ళయందు, అరుగులయందు రాత్రిళ్ళు చూసి ఒంటరిగానైనా నలుగురిలోనైనా ఉన్నప్పుడు తన భార్యను అడవిలో ఒంటరిని చేసి కోకను చించి ధరించి కీకారణ్యమున విడిచి వచ్చింది వారికి తెలుపుడు. మీ మాటలు విని వారు ఇచ్చునట్టి ప్రత్యుత్తరాలు బాగా ఆలకించి వారుండు స్థలాన్ని చక్కగా గుర్తెరిగి రావలేను. ఇదియే మీరు నాకు చేయదగు ఉపకారమని నమస్కరించి బతిమాలుకున్నది. అంతటా ఆ బ్రాహ్మణోత్తములు దేశాలు గాలించి ఒకనాడు అయోధ్యాపురమును ఏలుచున్న ఋతుపర్ణ మహారాజు సభయందు ఇట్లు పలికారు. నేటికి సమాప్తం. తదుపరి భాగం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.